సురేష్ అనే వ్యక్తిపై దాడి కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. దాడికి వాడిన ఆటో, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. మార్చి 15న రాత్రి సురేష్ ను కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసింది ముఠా. మంత్రాలు చేసి తన కూతురిని చంపాడనే అనుమానంతో 5,000కు రాములమ్మ అనే మహిళ సుపారీ ఇచ్చింది. కిరాణం షాపు దగ్గర యువకుడిని బలవంతంగా బైక్పై ఎక్కించి కోటిలింగాల గుడి సమీపంలో బండరాయితో దాడి చేశారు నిందితులు. దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం అతన్ని ఇంటి సమీపంలో పడేశారు. బాధితుడి ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదైంది. Municipal police station में we received a complaint in which the complainant gave us the information कि उनके brother का एक मारा गया है, as well as she showed us a video, a very disturbing video in which one of the accused person was beating the victim mercilessly with a stone. So immediately we registered an FIR as per the after looking at the video and took up the investigation. Sub Inspector Naresh was appointed as an investigation officer under the supervision of Assistant Police Colonel. So on verification and collection of intelligence, following people were apprehended as the main accused in this case: A1 Pasuri Kalyan, A2 Thallapalli Rayala, CCL, A4 వీడియో వస్తే ఆ వీడియో చూసి కంప్లైంట్ రాయటం కూడా ఇబ్బంది ఉంటే వీడియో చూసి ఇమీడియట్లీ ఎస్ఐ గారిని నరేష్ ఆన్ సైడ్ మ్యూజియం దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి చూసి అక్కడే ఆన్ సైడ్ ఎఫ్ఐఆర్ చేయడం అది చాలా హీనస్ క్రైమ్ లాగా కనపడింది. ఆ వీడియోలో ఇమీడియట్లీ ఒక పర్సన్ నేమ్ మాత్రమే ఐడెంటిఫై అవుతుంది, అతను ఎక్కడైందని తెలియదు. ఇప్పుడు మనం 48 అవర్స్లో వాళ్ళని ఆ పర్సన్ని ఎవరైనా ట్రేస్ చేసి తీసుకొచ్చి రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు మొత్తం అందరినీ కూడా 5 మెంబర్స్ మనం అరెస్ట్ చేస్తున్నాం. 3 మెంబర్స్ దీని మెయిన్ మోటివ్ ఏంటంటే అసలు ఎవరైతే A2 రాయలా ఉందో అమ్మని విక్టిమ్ బాగా తాగి తిడుతుందని, వాళ్ళ బిడ్డ చావు కారణం ఇతనే అని చెప్పేసి తిడుతుందని చెప్పేసి ఆ క్రమంలో ఆమె కొన్ని పెద్ద మనిషిలాగా ఉంటుంది అక్కడ.